గాయ్స్, రీసెంట్గా థియేటర్స్లో టుక్ టుక్ అనే మూవీ అయితే రిలీజ్ అయింది కదా. అదేనండి, కోర్ట్ మూవీ ఫేమ్ హర్ష రోషన్ అండ్ సలార్ మూవీ ఫేమ్ కార్తికేయ దేవ్ వీళ్ళిద్దరూ యాక్ట్ చేసిన మూవీ. తెలిసే ఉంటుందిలేండి మీకు. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఒక పల్లెటూరులో ఉన్న ముగ్గురు పిల్లలేమో ఒక పాత స్కూటర్ని రిపేర్ చేసుకొని వాడుకుంటుంటారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ పిల్లలు వాడుకుంటున్న ఆ స్కూటర్కి ఫీలింగ్స్ వచ్చి వాళ్ళ మాటలకి అది రెస్పాండ్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అసలు స్కూటర్కి ఫీలింగ్స్ రావడం ఏంటి, ఆ స్కూటర్ ఎవరిది, అండ్ ఆ స్కూటర్ వల్ల ఆ ముగ్గురు పిల్లల లైఫ్లో జరిగిన మార్పులేంటి, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన తెలుగులో ఇంతకు ముందు వచ్చిన కారా మజాకా మూవీలో ఏదైతే కాన్సెప్ట్ ఉందో అదే కాన్సెప్ట్ని ఇందులో కూడా వీళ్ళు యూజ్ చేశారన్నమాట. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే మెయిన్గా ఈ మూవీలో విజువల్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. అండ్ ఇందులో ముగ్గురు పిల్లలుగా యాక్ట్ చేసిన హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు వీళ్ళు ముగ్గురు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. దీనికి తోడు ఇందులో హీరోయిన్గా చేసిన సాన్వి మేఘన కూడా పర్లేదండి, తన క్యారెక్టర్కి తగ్గట్టు తను బాగానే పెర్ఫార్మ్ చేసింది. అలాగే ఇందులోని కామెడీ, డైలాగ్స్ అండ్ చిత్తూరు స్లాంగ్ ఈ మూడు కూడా పర్లేదు, బాగానే వర్కౌట్ అయ్యాయి. లాస్ట్గా ఏంటంటే పల్లెటూరు వాతావరణాన్ని చాలా న్యాచురల్గా చూపించడంలో సినిమాటోగ్రఫీ అయితే బాగా సక్సెస్ అయిందనే చెప్పాలి. అండ్ ఇందులోని బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా స్టోరీకి తగ్గట్టు డీసెంట్గానే ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఇందులోని స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఈ రెండు కూడా చాలా అవుట్డేటెడ్గా ఉండడం వల్ల మూవీ అయితే బాగా బోరింగ్గా అండ్ ప్రిడిక్టబుల్గా రన్ అవుతుందండి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే చాలా దారుణంగా ఉందన్నమాట. దీనికి తోడు ఇందులో లవ్ స్టోరీ అండ్ ఎమోషన్స్ ఈ రెండు కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే గైస్, ఇందులో క్యారెక్టర్స్ మధ్య కనెక్షన్స్ కరెక్ట్గా లేవు అండ్ సాంగ్స్ కూడా అంతగా ఏం బాగాలేవన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ టుక్ టుక్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయొచ్చండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.